తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 30 వినతులు వచ్చాయని కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఫోన్ ద్వారా 13 మంది తమ సమస్యలు తెలపగా 17 మంది నేరుగా వచ్చి వినతులు సమర్పించారు. కాగా కార్పొరేటర్లు నరసింహాచారి, నరేంద్ర, అనిల్లు తమ వార్డుల్లో సమస్యలను పరిష్కరించాలని కోరారు. గిరిపురంలో డ్రైనేజ్ కాలువ నీరు ఇంట్లోకి వస్తున్నాయని, చిన్న బజార్ వీధిలో సీసీ రోడ్లు వేయాలని, నిమ్మకాయల వీధి, టీకే స్ట్రీట్ నందు డ్రైనేజ్ సమస్య పరిష్కరించాలని అన్నారు. కపిలతీర్థం కోడల నుండి అలిపిరి వెళ్లే మార్గంలో కుంతలు ఎక్కువగా ఉన్నాయని, తల్లికి వందనం చెమకాలేదని ఆన్లైన్లో ఇచ్చినట్లు చూపుతోందని పరిశీలించాలని, తిమ్మినాడిపాలెంలో కొత్త రోడ్లు వేయాలని, సత్యనారాయణపురం, జీవకోన ప్రాంతాల్లో టిఫిన్ దుకాణాల్లో ప్లాస్టిక్ కవర్లు వినియోగిస్తున్నారని అరికట్టాలని కోరారు.